డియర్ ఏపీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ ఏమో, ఏపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఎక్స్టెండేషన్ అవటం జరిగింది. మరి 31st అనుకున్నాం, మరి ఆల్రెడీ 31st కదా, ఫస్ట్ వరకు కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ని మిడ్ నైట్ వరకు కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. స్టూడెంట్స్ అందరూ గమనించగలరు. ఎవరైనా మీరు మిస్ అయ్యాను నేను అనుకుంటే రివైజ్డ్ షెడ్యూల్కి వెళితే వీళ్ళు ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచి డేట్ ఆఫ్ అడ్మిషన్ కమిటీ ఇవన్నీ కూడా ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. మరి వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషను వెబ్ బేస్డ్ అంటే 25 నుంచి స్టార్ట్ అయింది కదా మనకి. వెబ్ బేస్డ్ 28, 3వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఆగస్టు 3వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 4వ తారీఖు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 9వ తారీఖు వస్తుందమ్మా. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్ట్ అట్ కాలేజ్, మీకు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయటము మరి 10వ తారీఖు రిపోర్ట్ చేయాలి. 10-15 మధ్య క్లాసులు అయితే 10వ తారీఖుని స్టార్ట్ అవుతాయి. ఇది జాగ్రత్తగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫేజ్ 1 మాత్రమే. ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫేజ్ 2 కూడా ఉంటుంది స్టూడెంట్స్, మళ్ళీ ఫేజ్ 3 కూడా ఉంటుంది. 3 ఫేజులు అయితే ప్రతి సంవత్సరం ఉంటాయి. కాకపోతే వీళ్ళు నోటిఫికేషన్లో ఏపీ స్టూడెంట్ మరి తెలంగాణ వాళ్ళు అయితే డేట్స్ కూడా ఇస్తారు. వీళ్ళైతే ఏంటంటే దాన్ని బట్టి మరి ఫేజ్ ఉందా లేదా అనేది 3 ఫేజులు అయితే కంపల్సరీగా ఉండే అవకాశం అయితే. డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు కదా, రేపు మరి 1st తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారమ్మ. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ డేట్ని 1st వరకు అయితే ఎక్స్టెండ్. ఇప్పుడైతే వెబ్ ఆప్షన్స్ 1st వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఎక్సైజ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎవరైనా ఉంటే మరి ఎక్సైజ్ చేసుకోండి ఇన్ఫర్మేషను. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మరి జోసా సీసాబ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తున్నాయి కదా మన ఛానల్ తరపు నుంచి. ఎవరైనా ఉంటే అప్డేట్ చూసుకోండి. స్టూడెంట్ మరి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సింపుల్ కదా. రిజిస్ట్రేషన్ సింపుల్గా ఉంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలమ్మా, మొబైల్ నంబరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఆల్రెడీ ఎంసెట్లో ఉన్న ఓటీపీ వస్తుంది. సింపుల్గా మీకు అయిపోద్ది పని. ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.